అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. గురు చరిత్రలో శ్రీపాద శ్రీవల్లభుడు జన్మ, అతను తల్లిదండ్రులు ఇదంతా తెలుసుకున్నాము. ఆరో అధ్యాయం గురు చరిత్ర 6వ అధ్యాయంలో సూక్ష్మ రూపి అయిన జీవుడు మాతృ గర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్న రసంతో తన దేహాన్ని నిర్మిస్తాడు. అంటే ఎలాగ మనిషి పుడతాడు అసలు అనేది ఈ 6వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. అయితే జీవుడు ఎలా ప్రవేశిస్తాడు? జీవుడు తన స్వభావాన్ని బట్టి, అంటే ఇక్కడి నుంచి శరీరం వదిలినా సరే, ఆ శరీరం వదిలిన తన స్వభావాన్ని మాత్రం తీసుకువెళ్ళిపోతాడు. ఆ స్వభావాన్ని బట్టి ప్రారబ్ధానుసారము గర్భాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. అలా గర్భాన్ని ఎంచుకోవడానికి కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా అలా ఎదురు చూసినప్పుడు ఆ మాతృ గర్భంలో తన స్వభావానికి తగ్గట్టుగా ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ఆ తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్న రసం ఏదైతే ఉందో ఆ అన్న రసాన్ని తీసుకుని దేహాన్ని తయారు చేసుకుంటాడు. ఆ దేహం నిర్మాణం అవుతుంది. తర్వాత దాన్ని కేంద్రంగా తీసుకుని తన జీవితాన్ని సాగిస్తాడు. అంటే ఆ గర్భమే కేంద్రం కింద ఆ అన్నరసం తోటి, ఆ సారంతో తన జీవనాన్ని సాగించటం అంటే నెమ్మదిగా ఆ సూక్ష్మత నుంచి స్థూలానికి నెమ్మదిగా శరీరము సంతరించుకుంటుంది. అలానే కేవలము చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఆ పురుష వీర్య కణాలు ప్రకృతి సహాయంతో ఆ గర్భంలోకి ప్రవేశించడానికి అనేక యాతన ఉంటుంది. ఎన్నో రకాల వీర్య కణాలు ప్రవేశించి అవి నిలబడలేక బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడైతే స్వభావానికి తగ్గట్టుగా ఉన్న గర్భాన్ని మాత్రము ఒక్క వీర్య కణం ఆగితే ఆ వీర్య కణం నుంచి తను తల్లి యొక్క గర్భంలో ఉండే అన్నరసంతో శరీరం అనేది తయారవుతుంటుంది. అయితే అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాల్లో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే. ఎందుకని? ఆ వీర్య కణంలోనే ప్రాణశక్తి ఉంది. అంటే ప్రాణశక్తి లేకుండా ప్రయాణము జరగదు. ఆ వీర్య కణము ఎన్నో వీర్య కణాలు మృత కణాలై ఉంటాయి. జీవమున్న కణాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందుకే శంకరుడు ఎన్ని యోనిలందు శరించి ఎన్ని యాతనలు అనుభవించి నువ్వు ఈ జన్మకొచ్చావు, అది కూడా జ్ఞానమున్న జన్మకి ప్రవేశించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అని చెప్తాడు. కానీ మనం ఈ జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఎందుకు తేలిగ్గా తీసుకున్నాము అని అంటే, ఆ ప్రయాణం చేసినప్పుడు ఎంత కష్టమో మనకు తెలుసు. కానీ అది మాయా మోహాదుల చేత బయటకు వచ్చిన తర్వాత, మాయ అంటే మనస్సు ఎప్పుడైతే ఆవహించడం మొదలు పెడుతుందో, మనస్సు ఎప్పుడైతే తయారయ్యడం మొదలవుతుందో అక్కడి నుంచి అన్ని మర్చిపోవడం స్టార్ట్ అవుతుంది. ప్రాపంచిక వ్యవహారంలో ఎప్పుడైతే కలిసిపోతున్నామో మనల్ని మనం మర్చిపోతాం. ఇది ఎన్ని జన్మల నుంచి మన మన యాతనా శరీరం అంటారు దీన్ని. ఎన్ని జన్మల నుంచి అనేక యాతనలు అనుభవించి మనం ఇక్కడికి వచ్చినా కూడా ఈ విషయాన్ని ఒక్క మనస్సు మాయా మోహాదులు కప్పివేయబడతాయి. అయితే మిగతా జన్మల్లో
అవకాశం లేదు, ఏ జన్మలోనూ అవకాశం లేదు తెలుసుకోవడానికి. అంటే ఏం తెలుసుకోవడానికి? నువ్వెవరో తెలుసుకోవడానికి ఏ జన్మలోనూ అవకాశం లేదు. మరి మానవ జన్మలో అవకాశం ఉండి కూడా ఎందుకు మర్చిపోతున్నాము అంత కష్టాన్ని? అంటే వీర్యకణంలోకి ప్రవేశించడానికి, ప్రాణాన్ని తీసుకోవడానికి, జన్మించడానికి, అది మళ్ళీ గర్భంలో నిలబడడానికి ఎన్నిసార్లు జరుగుతుందో ఈ ప్రక్రియ. ఎన్నిసార్లు జరుగుతుంది, ఎన్నిసార్లు లెక్కలేనన్ని సార్లు అని చెప్పారు. కానీ ఇవన్నీ మనం మహాత్ములు ఎంతో సూక్ష్మతతో దర్శించి మనకు అందించారు. అలాగే పోనీ మహాత్ములు చెప్పినా చెప్పకపోయినా మనకి తెలుస్తోంది. ఎందుకనంటే ఎవరి ప్రారంధానుసారము వాళ్ళ పుట్టుక, అంటే వాళ్ళు ఏం చేసుకున్నారో దాని ప్రకారమే వారి పుట్టుక ఉంటోంది. ఎక్కడ పుడుతున్నారో అన్నీ కూడా ఆ భావజాలము వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి డిజైన్ కూడా వస్తోంది. ఇది మనకు తెలుస్తోంది. మిగతావన్నీ మహాత్ములు చెప్పినా కూడా మనకి సొంతంగా తెలిసినవి ఇవి తెలుస్తున్నాయి తప్పనిసరిగా అందరికీ. ఎవరెవరు ఎవరెవరు ఎన్ని అనుకున్నా వారు ఎక్కడ పుట్టారో ఆ భావజాలము, లేకపోతే ఆ పరిసరాలు, దాని ప్రభావము, వారి జన్మ, అలాగే చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. డబ్బున్నా, ఏమున్నా సరే మనశ్శాంతి లేకపోవడము, లేకపోతే ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోవడము, లేకపోతే కొన్ని కష్టాలు, కొన్ని ప్రారబ్ధానుసారం వచ్చిన కష్టాలు కొన్ని వాళ్ళు అనుభవించటము. కొంతమంది ఏమీ లేకపోయినా చాలా ప్రశాంతంగా ఉండడము, ఏమీ లేకపోయినా నిజాయితీగా ఉండడము, సుఖంగా ఉండడము, మాకే ఎందుకు ఈ కష్టాలొచ్చినాయి అనడము. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ మనము ఏదైతే తెచ్చుకొని వచ్చామో దాని ద్వారా డిజైన్ ఇదంతా కూడా. ఆ డిజైన్ మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఎంత అర్థమైనా అర్థమవనట్టు పక్కకి తోసేసి మళ్ళీ ఏంట్రా భగవంతుడా ఈ జీవితము, నాకిలా కాదు, ఇలా ఉంటే బాగుండు అని భగవంతుణ్ణి అనుకోవడము. కానీ దానికి ఆచరణ లేకపోవడము. ఇవన్నీ చూస్తున్నప్పుడు మన జర్నీలో అనేక విషయాలు మనం కొన్ని అశ్రద్ధ చేయటము, కొన్ని పక్కకు తోసేయడము, వీటి వల్ల మన జీవితము అస్తవ్యస్తంగా ఉండడము, స్వయంకృతాపరాధము, ప్రారబ్ధము రెండింటి మధ్యలో మనిషి నలగడము అనేది అందరికీ ఎక్స్పీరియన్స్. అయితే మరి ఇంత నలుగుతున్న మనిషి మనకి మళ్ళీ దానికి అవకాశం ఇచ్చారు. ఉపాసనలు, లేకపోతే భగవంతుడిని ఆరాధించినప్పుడు ఒక ప్రశాంతత, లేకపోతే ఒక భరోసా, ఒక బలం, ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నవి. అంటే ఈశ్వరుడి సమక్షంలో ఒక అభయం ఉంది. భౌతిక దాంట్లో మానసిక అశాంతి ఉంది. ఇది కూడా మనకు తెలుసు. తెలిసినా ఉండలేని అంటే ఎందుకు ఉండలేకపోతున్నామనంటే వాసన రాహిత్యం అంటారు. అంటే లోపల కోరికలు అంత బలంగా లాగుతూ ఉంటాయి. అయితే వీటన్నింటికి మనకి భగవద్గీతలో సమాధానం ఉంది. 18 అధ్యాయాల్లో భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషి ఎలా జీవించాలి, ఏమొస్తే ఎలా జీవించాలి, ఎలా ఉంటే తన కర్మబంధం నుంచి దాన్ని వీడతాడు, ఎలా చేస్తే కర్మయోగము, పుణ్యము, నిష్కామ కర్మ ద్వారా అంతఃకరణ శుద్ధి, ఇవన్నీ భగవద్గీతలో చక్కగా చెప్పేశాడు భగవానుడు. ఎవరండి పాటించేది? ఒకవేళ పాటిందాం అనుకుని కూడా జారిపోతూ ఉంటారు. అయితే సాధనా బలం ఉండాలి. ఎవరైనా పాటించాలన్నా, ఎవరైనా అటు జర్నీ చేయాలన్నా ఒక సాధనా బలం ఉండాలని చెప్పారు. అయితే చైతన్య స్వరూపుడైన పురుషుడు, పురుషః అంటే ఆత్మ అని అర్థం. ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవ దేహం కొన్ని కీలక స్థానాల్లో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే. అంటే వస్తూనే ఆ ప్రాణశక్తి తోటి, ఈ ప్రకృతి సహకారంతోటి వస్తాడు. అయితే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఏర్పడతాయి. వాటినే పుణ్యక్షేత్రాలు అంటారు. అయితే పుట్టుక పుణ్యభూమి మీద పుట్టినప్పుడు ఆ భూమి యొక్క తరంగాలు అతని జీవన విధానాన్ని మారుస్తాయి. అందుకని
మనకి భారత భూమే పుణ్యభూమి అని చెప్పారు. మళ్ళీ భరత భూమిలో కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు చెప్పారు. మహాత్ములు చూడండి, చాలా వరకు ఆ పుణ్యక్షేత్రాలు వాటి పుడతారు, లేదా వాళ్ళు ఆ ఏరియాలో పుట్టినప్పుడు ఆ ఏరియానే పుణ్యక్షేత్రం కింద మార్చేస్తారు. అంటే ఒక్కొక్క భూమి శుద్ధి చేసి అవతార పురుషులు కానీ ఆ లేకపోతే మహాత్ములు కానీ ఆ భూమిని శుద్ధి చేసి ఆ భూమి పుణ్యభూమి కింద మార్చి అనేక మందికి ఆ ఆ శాంతిని అందించటానికి శుద్ధి చేసి వెళ్ళిపోతారు ఆ భూమి. అందుకని మనము ఆ పుణ్య భూమి మీద మనం అందుకోవలసింది ఏంటి అని అంటే ఆ తరంగము. ఏ తరంగము అనంటే ఆ పుణ్యక్షేత్రం నుంచి వచ్చే ఆ శుద్ధి ఏదైతే ఉందో ఆ శుద్ధి తీసుకుని మన జన్మ రాహిత్యం వైపు జర్నీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ భూమి మీద కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాల కింద ఉన్నాయి. ఎప్పుడైతే మనము మాయామోహాదులతో నిండి ఉంటామో, వ్యామోహంతో ఉంటామో, ఆ ప్లేస్ లోకి ఆ భూమి మీదకి వెళ్ళేటప్పటికి ఒక్కసారి మాయా మోహాదులు తొలగి బుద్ధి వికాసము కలుగుతుంది. చాలా మందికి పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు, ఒక మంచి తీర్థ ప్రదేశానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అంతకు ముందు లేని స్థితి ఒకటి కలుగుతుంది. వాళ్ళు అది చాలా మంది ప్రత్యక్షంగా ఉన్నారు కూడా. కలిగి వాళ్ళు వెంటనే తమ జీవితము ఒక అజ్ఞానాంధకారంలో వెళుతున్న జీవితము జ్ఞానం వైపు జర్నీ చేస్తుంది. అందుకు మహాత్ములందరూ కూడా మనకు ఆ పుణ్యక్షేత్రాల్లో అనేక రకాలైన ఇంకొంచెం ఎనర్జీని పెట్టారు. కాబట్టి మనుషులు ఒక అశాంతితోటో, ఒక విసుగుతోటో, లేకపోతే జన్మరాహిత్యం వైపు జర్నీ చేయటానికో అన్వేషణ చేస్తున్నప్పుడు చాలా రకాల పుణ్యక్షేత్రాల్లో ఎంతో మంది మహాత్ముల యొక్క శక్తి ద్వారా వెంటనే జీవితం టర్న్ అయిన వాళ్ళు బోలెడమంది ఉన్నారు. అదే చెప్తున్నారు ఏమిటంటే ఈ పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాలు అన్నప్పుడు వాటినే పుణ్యక్షేత్రాలు అంటాము. ఆయా శరీర కేంద్రాల్లో రక్త కణాల ద్వారా శరీర గత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్టు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు. ఎవరెవరు వెళ్ళినప్పుడు, ఇంకా పూర్వం అయితే కనుక ఒక వివాహం అయిన తర్వాత ఒక బిడ్డని తీసుకోవాలంటే మహాత్ముల దర్శనం చేసి కానీ బిడ్డను తీసుకునేవారు కాదు. అంటే ఒక మహాత్ముల దర్శనం చేత పునీతమైన గర్భ సంచి అంటారు, లేకపోతే పునీతం అయితే గర్భధారణ బాగుంటుందని చెప్తారు. మనకి రావి చెట్టు చుట్టూనో లేకపోతే సైంటిఫికల్ గా కూడా అది నిరూపించి చూపించారు. ఒక ప్రకృతిలో కొన్ని రకాలైన తరంగాల ద్వారా మనిషి యొక్క శుద్ధి ఉంది, ప్రాణి యొక్క శుద్ధి కూడా ఉంది. అందువల్ల పెళ్ళైన వెంటనే ఆ జంటని తీసుకువెళ్ళి అక్కడ ఏవో అనేక పూజలు చేయటమో, లేకపోతే వాటి చుట్టూ ప్రదక్షిణ చేయించటమో, లేకపోతే ఇన్ని వారాలు ఉపాసన చేయించటమో, ఇవన్నీ మన పూర్వం నుంచి మనకి మన సంస్కృతిలో భాగంగా వచ్చేసినాయి. అంటే వాళ్ళంత మహాత్ములు అంత దర్శించి ఒక కొత్త జన్మ వస్తున్నప్పుడు అది ఆ సోళ్ళు చాలా మంచిగా రావాలి. వచ్చినప్పుడు ఈ భూమి మీద వాళ్ళు శుద్ధి అయి ఉంటే కనుక ఈ భూమిని పాడు చేయకుండా ఉంటారు అన్న ఉద్దేశంతోటి ఇన్ని రకాలు పెట్టారు. పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం చేయిస్తారు చాలా వరకు. వ్రతం ఎందుకు చేయిస్తారండి? సత్యనారాయణుడు అంటే సత్యమే జీవితంలో నారాయణుడు రూపంలో ఉంది అని చెప్పి సత్యనారాయణ వ్రతం చేయిస్తే కనుక ఆ సత్యంగా వాళ్ళిద్దరూ జీవిస్తారు అని ఆ వ్రతానికి ఒక విశిష్టత ఉంది. ఆ వ్రతం చేయిస్తే కానీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిని కలవనివ్వరు. ఆ వ్రతం అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళిద్దరిని కలవనిస్తారు. ఇలా మన సంస్కృతిలో ఎంతటి బలమైన స్థితి ఉందండి. దాన్ని సైన్స్ అని అనము. స్థితి అంటారు, స్థాయి అంటారు. ఇప్పుడు సైన్స్ అని ఆ పదం వాడుతున్నారు. కానీ ఆ స్థాయిలో ఆ స్థాయిలో ఎందుకు అంటే ఎంతటి సూక్ష్మత. ఈ భూమి మీదకొచ్చే ప్రతి సోలు
చాలా శుద్ధితోటి రావాలని చెప్పి ఇంత టెక్నాలజీ లేనప్పుడు ప్రజ్ఞతోటి వాళ్ళ తపశ్శక్తితోటి ఇవన్నీ కనుగొన్నారు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాం మనం. ఇది ఒక్కసారి కూడా జ్ఞానమున్న మనిషి ఆలోచించడు. ఎంత దూరం వెళ్ళిపోయాం మనం. అవసరాల కోసము, అంటే భోగలాలసత్వం కోసం అనేక అవసరాలు పెట్టుకుని, ఆ అవసరాల మధ్యలో ఇరుక్కుని, ఆ అవసరాలే జీవితం అనుకుని, ఆ జీవితంలో మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలు వెళ్ళొస్తుంటాం. తన జన్మరాహిత్యానికి ఇవన్నీ మన పెద్దలు మనకి ఏర్పాటు చేశారనే విషయం కూడా తెలియకుండానే చనిపోతారు మనుషులు. కాబట్టి ఎక్కడైతే ఆయా శరీర కేంద్రాల్లో రక్త కణాలు ద్వారా శరీర గత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని అంతా పరిత్యజించి, ఎందుకని నువ్వు అనేక జన్మల నుంచి ఎన్నో మాలిన్యాలు తెచ్చుకుని వస్తావు, వాసన రూపంలో, సంస్కార రూపంలో. అవి శుద్ధి అయితే కనుక మంచి సోలు వస్తుంది. అది శుద్ధి అవ్వకపోతే చాలా కష్టం. ఇవన్నీ కూడా మనకి విశ్వామిత్రుడు, అగస్త్య మహాముని, భృగు మహర్షి వీళ్ళందరూ కూడా జన్మలుకి అనేక రకాలైన రీసెర్చ్లు చేసి ఎన్నో గ్రంథాలు మనకు అందించేశారు. ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు, వాళ్ళ పిల్లలకి తెలియదు. అంటే సంస్కృతి సంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదు. సంస్కృతి సంప్రదాయం అని అంటే మీ సంపద. ఏ సంపద? ఆధ్యాత్మిక సంపద. అంటే బలం, ధైర్యం, ప్రశాంతత, శాంతి. అంటే సంపద అనగానే ధనం అని ఒకటే అనుకోకూడదు. ధనం ఆటోమేటిక్గా వస్తుంది. మన బలాలు ఇవన్నీ. ఇలాంటి బలంతో జీవితము చాలా ఆనందంగా వెళుతుంది. బలహీనంగా జీవితం వెళ్తుందండి. చిన్న కష్టం వస్తే, మన ప్రారంధంలో మనం చేసిన దానికే చిన్న కష్టం వస్తే విలవిల్లాడిపోతాం. అలా కాకుండా ఉండడం కోసం మనకి బలాలు ఇవన్నీ. అలాంటి బలాలు మాలిన్యాల్ని తొలగితేనే తెలుస్తుంది. మాలిన్యం పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆయా క్షేత్రాలని దర్శించి పవిత్రులవుతారు. నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీర గత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరల పునర్జీవనము చేయబడుతూ ఉంటుంది. అంటే శుద్ధి అయి, మాలిన్యము శుద్ధి అయి, ప్రతి కణము శుద్ధి అయినప్పుడు ఒక బలం సంతరించుకుంటే ఆ బలంలో ధాతుపుష్టి అంటారు. అలాంటి ధాతుపుష్టి ఉంటే, ఆ వీర్యకణం బలం ఉంటే, ఆ బలంతో గర్భములో ఆ జీవి చాలా స్ట్రాంగ్ గా నిర్మాణం అవుతుంది. సృష్టి రహస్యం అండి ఇది. ప్రతి సృష్టి చేయటం అంటే, సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నప్పుడు అది చాలా అద్భుతమైన విషయం. అసలు ఎవ్వరు దాని గురించి పట్టించుకోరు. పెళ్ళయిందా, కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసేమా, పిల్లల్ని కనేసామా, జీవితాంతం వాళ్ళతో పడాలి. జీవితాంతం మన ఆశలన్నీ ఆ పిల్లల మీదే ఉంటాయి. కానీ అవన్నీ నీళ్లు గారిపోతూ ఉంటాయి. ఒకచో ఏదైనా హుషారొచ్చి వాడేదో చదువుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తే కనుక పోనీ సంతోషపడతారు. కానీ జీవితంలో ఫెయిల్యూర్ అవుతూ ఉంటాడు. లేకపోతే అనారోగ్యం పాలవుతూ ఉంటారు. మన కళ్ళెదురుగుండానే మన పిల్లలు అనేక రకాలుగా ఉంటారు. వాళ్ళతో మాట్లాడలేము, వాళ్ళని పోట్లాడలేము, మనల్ని ఎదిరిస్తూ ఉంటారు. ఎంత ఎదిరించినా ఒక భయం. పెంచుతున్నంత సేపు వాళ్ళ మీద ఒక భయమే. ఒక ఆనందం లేదు. ఒక భయమే ఉంది. పూర్వీకులు అంతమంది పిల్లలతోటి చాలా ఆనందం పొందారు తప్పించి ఎవరు భయపడలేదండి. ఇప్పుడు ఉన్న ఒకళ్ళిద్దరితోటి ఇద్దరు మనుషులు జీవితం అంతా వాళ్ళ మీదే. అంటే వీళ్ళ జీవితం మొత్తం కోల్పోతోంది. వాళ్ళ జీవితం మొత్తం కోల్పోయి ఏదో కొద్దిసేపు ఎంజాయ్ చేస్తున్నారేమో తప్పించి మిగతా టైం అంతా దృష్టి వాళ్ళ మీద. ఒక విధమైన టెన్షన్. స్కూలుకి వెళ్ళక ముందు ఒక టెన్షను, స్కూలుకి వెళ్ళిన తర్వాత ఒక టెన్షను, ఆ తర్వాత మళ్ళీ ఎదిగిన తర్వాత టీనేజ్‌లో ఒక టెన్షను, పెళ్ళయిన తర్వాత ఒక టెన్షను, మళ్ళీ వాళ్ళ పిల్లలొచ్చే వరకు ఒక టెన్షను, ఆ తర్వాత అనారోగ్యం టెన్షన్. ఇదంతా చూస్తుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది. కాబట్టి
ఇక్కడ ఏమంటున్నారంటే నిరంతరము పవిత్రమత నిరంతరం ఇట్టి క్రియ జరగడం వల్ల శరీర గత కేంద్రాలు కాల గతిని అనుసరించి మిగిలిన శరీరం అంతట్లాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరల పునర్జీవనం చేయబడుతుంటాయి. అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి. మనం వెళ్ళి మలినం చేస్తామండి. మనుషులు అనేక రకాల నెగిటివ్తో ఉంటారు. మీరు గమనిస్తే హిమాలయాలు కొండ చర్యలు విరిగిపడిపోతూ ఉంటాయి. ఎందుకంటారు? ఇన్ని వేల వేల సంవత్సరాల క్రితం లేనిది ఇప్పుడు ఎందుకు అవుతోంది అని అంటే, అది టూరిజం చేసినప్పటి నుంచి దాన్ని గతి చూస్తే తెలిసిపోతుంది. పూర్వం లేదు ఇది. పూర్వం నడిసి యాత్ర చేసేవారు. అప్పుడెప్పుడు కొండచరి విరిగిపడి మనుషులు చనిపోయి తిరిగి రాలేదు అన్నది లేదు అసలు. కానీ ఇప్పుడు చూస్తే దాన్ని అపవిత్రం చేసే పరిస్థితి మనుషులు. అదే చెప్తున్నారు. కాలగమనంలో మనుషుల ద్వారా కూడా పుణ్యక్షేత్రాలన్నీ మళ్ళీ పునర్జీవనం చేయటానికి అంతటి సాధకులు లేరు, అంతటి మహాత్ములు లేరు. ఆ ఉన్న శక్తినంతా మనం తీసేసుకున్న తర్వాత దాన్ని డొల్ల చేసి కూర్చోబెడతాం. కాబట్టి ఈ శరీరాలు ప్రాణశక్తి చేత మరల పునర్జీవించ అలానే అసంఖ్యాకులైన మానవులు ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలను కూడా కాలగతిలో మలినం చేసేస్తున్నారు. అప్పుడు సిద్ధ పురుషులు వాటిని దర్శించి మళ్ళీ పునర్జీవనం చేస్తారు. ఎందుకు అంటే ప్రపంచానికే ఆయువు పట్టు హిమాలయాలు. శిఖరం అది. అంటే గుడికి గోపురం ఎలాగో మొత్తం ప్రపంచానికి శిఖరము హిమాలయాలని చెప్పారు. కాబట్టి అవి కాలగతిలో అనేక రకాల మలినమవుతున్నప్పుడు వాటిని ఎంతో మంది మహాత్ములు మళ్ళీ వచ్చి సిద్ధపురుషులు వాటిని దర్శించి పునర్జీవనం చేస్తారు. తీర్థ కుర్వంతి తీర్థాని తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తారు. ఒక తీర్థము ఏదైనా పాడైతే కనుక మళ్ళీ ఆ తీర్థాన్ని పునః ప్రతిష్ఠ చెయ్యటము. అంటే తీర్థము అంటే అక్షేత్రము అని అర్థం. ఆ క్షేత్రము ఎంతటి సూక్ష్మతో ఉంటుందంటే ఆ సూక్ష్మతని నెగిటివ్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ సిద్ధపురుషులు మాత్రమే దాన్ని తయారు చేయగలుగుతారు. అందుకని తీర్థ కుర్వంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెప్తుంది. అటువంటి క్షేత్రము దర్శించినప్పుడు దానిని పునర్దర్శించిన శ్రీపాదస్వామి యొక్క లీలల్ని ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి. ఇలా తీర్థ కుర్వంతి తీర్థాన్ని ప్రతిష్ఠ అంటే తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠ అన్నారు కదా. అటువంటి పునఃప్రతిష్ఠ అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే శ్రీపాదస్వామి ఆయన తల్లిదండ్రులకి దర్శనమిచ్చి తన సోదరులకి వాళ్ళ అంగత్వాన్ని తొలగించేసి అంటే ఆ వైకల్యము తొలగించి వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులు అప్పచెప్పి ఆయన ప్రయాణం చేశాడు లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణము చేయటం కోసం ఆయన జర్నీ. అయితే ఈ అధ్యాయంలో ఆయన శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన క్షేత్రాలు గురించి చెప్తున్నారు. అటువంటి క్షేత్రము దర్శించినప్పుడు ఎవరు శ్రీపాద వల్లభుడు దర్శించినప్పుడు దాన్ని పునరుద్ధరించిన శ్రీపాద స్వామి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలు ఆ క్షేత్ర వాసాన్ని స్మరించేటట్టు చేస్తాయి. అంటే ఆ క్షేత్రాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుని లీలలు ఎప్పుడు ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు చెప్పుకుంటున్నామండి. ఆయన ఎక్కడెక్కడ ఆయన పాదం మోపాడో అక్కడక్కడ పునీతమైంది అదంతా. అలా శ్రీపాద వల్లభుడు ఎక్కడెక్కడ ఆయన పాదం మోపాడో అక్కడక్కడ పవిత్రమయ్యి అప్పటి నుంచి ఇప్పుడు వరకు చరిత్రలో ఇప్పటికీ ఆయన లీలలు ఇంకా ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటాయి. అంతటి శక్తివంతంగా ఉంది. పిఠాపురంలో శ్రీపాద వల్లభుడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది నెరవేరిందనో లేకపోతే నెరవేరుస్తాడనో ఏదో ఒక దాని మీద
ఇక్కడ పిఠాపురంలో దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ఆ క్షేత్రము, అటువంటి క్షేత్రము దర్శించినప్పుడు దాన్ని పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలను, ఆ క్షేత్ర వాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషులు ఈ క్షేత్రంలో కొద్ది కాలమున్న అటు తర్వాత సూక్ష్మ రూపంలో వాళ్ళెల్లరూ అక్కడ ఉంటారని గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మహాత్ములు వాళ్ళు స్థూలంగా ఉన్నప్పుడు ఉండేవాళ్ళు అదృష్టవంతులు. కానీ ఆ క్షేత్రంలో ఎక్కడెక్కడ వారు నివసించారో, సాయిబాబా పుట్టపర్తిలో ఆయన నివసించిన ప్లేస్లో అంత ఎప్పటికీ ఆ సూక్ష్మతలో ఎంతో మందికి అనుభవాలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయండి? అంటే పునీతమైన భూమి నుంచి ఆ పాజిటివ్ ఎనర్జీ అది. అలా మహాత్ములు ఎక్కడైతే నివసించి ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళు ఆ క్షేత్రాన్ని శుద్ధి చేశారో, అక్కడక్కడ సూక్ష్మ రూపంలో వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటారని గుర్తుంచుకోవాలి. ఈ 6-7 అధ్యాయాలు ఈ విషయాన్ని గురించి ఎక్కువగా వివరించడం జరుగుతుంది. ఓకే. అలా అంటే మనము చరిత్రని కొట్టిపాడేయడానికి లేదండి. ఎందుకంటే నువ్వెవరు చరిత్రని కొట్టిపాడేయడానికి? మనం తెలిసినా తెలియకపోయినా కనీసం మన అనుభవం, అంటే ఆ అనుభవం ఉన్న వాళ్ళు ఎలాగో చెప్తున్నారు, మనకు అనుభవం లేదనుకుందాం పోనీ. అట్లీస్ట్ మనం జర్నీ చేసినప్పుడు, అటువైపు జర్నీ చేసినప్పుడు ఆ అనుభవం మనకు వచ్చినప్పుడు మనం నిజమని నమ్ముతాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం వినం తల్లిదండ్రుల మాట. మనం తల్లిదండ్రులు అయిన తర్వాత మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారనేది రోజు తెలుస్తూనే ఉంటుంది మనకి. ఆ అనుభవం వచ్చే వరకు కూడా మన తల్లిదండ్రులు మనకి పూర్తిగా అర్థం కారు. అలా ఒక అవతార పురుషుడిని కానీ, ఒక మహాత్ముడిని కానీ, లేకపోతే భగవంతుడిని కానీ, ఎందుకండి మంచివాడు మంచివాడిని గుర్తించగలడు, చెడ్డవాడు చెడ్డవాడిని గుర్తించగలడు. అంటే ఏది ఉందో అది రిఫ్లెక్షన్ తెలుస్తుంది. అలా మనము ఎంతో కొంత సాధనా స్థాయి ఉంటే తప్పనిసరిగా మహాత్ములను గుర్తించగలుగుతాము. అలాగే ఎంతో కొంత శుద్ధి ఉంటే కనుక ఆ క్షేత్రములో ఉండే పవిత్రతను గుర్తించగలుగుతారు. కాబట్టి ఆ అద్దం ఎలా అయితే రిఫ్లెక్షన్ ఇస్తుందో, ఈ హృదయం కూడా అద్దం లాంటిదే. ఈ హృదయం ఎప్పుడైతే నీకు శుద్ధి అవుతుందో, ఆటోమేటిక్‌గా ఆ ప్లేస్‌లో ఉండే ఆ శుద్ధత్వము రిసీవ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొహం ఎలా ఉందో అద్దంలో అదే ప్రతిబింబిస్తుంది. ఎక్కడ మచ్చలు ఉంటే ఆ మచ్చలు కనిపిస్తాయి. ఎక్కడ మచ్చలు లేకుండా ఉంటుందో అదే తెలియబడుతుంది. అలాగే ఈ హృదయము అద్దం లాంటిది. ఇది ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో అప్పుడు ఆ పవిత్రతని రిసీవ్ చేసేసుకుంటుంది. కాబట్టి మనకి తెలిసినా తెలియకపోయినా ఎంతో మంది అనుభవించి వాళ్ళ అనుభవాన్ని తెలియచేసినప్పుడు దాన్ని కొట్టిపడేయడానికి లేదు. నీకు తెలియలేదు, తెలుసుకోవడానికి ప్రయత్నించు. మనకు మనకు తెలియకపోయినంత మాత్రాన అది కొట్టిపడేయడానికి లేదు కదండి. మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు గాక. ఎప్పుడైతే తెలుసుకుంటామో, తెలుసుకున్నప్పుడు అరే నిజమే కదా అని మనకు అనిపిస్తుంది. అలా ప్రతిదాన్ని మనము చాలా వేగంగా మన జీవితము జర్నీ మనం పరుగులు ఉరుకులు అయిపోయి అన్నింటినీ పక్కకి తోసేసి ఒక స్థూలంగా అలవాటైపోయింది. భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనకే ఒక హాయి ఎందుకు వస్తోంది అనంటే ఆ పవిత్రత. ఆ పవిత్రత వల్ల ఇది తెలిసినప్పుడు పుణ్యక్షేత్రాల్లో కూడా ఆ పవిత్రతని మనం గుర్తించగలిగితే, దర్శించగలిగితే, పూర్వం చెప్పేవారండి. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు తిరిగామంటే, యాత్ర చేశామంటే పాత్ర మారాలని. అంటే మనలో ఉండే గుణాలు, సంస్కారాలు అన్నీ కూడా మార్పు రావాలి. ఆ పాత్ర పోషణలో ఉండే స్వార్థాలు ఇవన్నీ తగ్గాల్సి ఉంటుంది. అయితే ఆ పాత్ర మార్చలేక యాత్రకెళ్ళి ఏదో పాత్ర కొనుక్కు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. యాత్రకెళ్ళినప్పుడల్లా పాత్ర తెచ్చుకోవాలండి అని చెప్పి. కానీ లోపల ఒక్కొక్కటి ఛేదించగలగాలి. మీరు ఎన్ని యాత్రలు చేశారో అన్ని యాత్రల్లో ఒక్కొక్క సంస్కారము, ఒక్కొక్క బలమైన వాసన తొలగి నువ్వు శుద్ధి అవుతూ ఉండాలి. అది యాత్ర యొక్క విశిష్టత. ఆ యాత్రకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ
ఏ ఏ యాత్రకు వెళ్ళారో మీరు ఆయా ప్లేసుల్లో ఏ ఏ మహాత్ములు వాళ్ళ శక్తిని వదిలారో ఆయా శక్తిని మనం రిసీవ్ చేసుకుని తెచ్చుకుని మన సాధన కొనసాగించగలగాలి. బ్యాటరీ రీఛార్జ్ లా ఉండాలి యాత్రలన్నీ. కానీ యాత్రలన్నీ ఎలా అయిపోయినాయి అంటే ఒక ఫ్యాషన్. లేకపోతే కనుక వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఇంటి వాతావరణం అంతా తగ్గిపోతుంది. ఆ టెన్షన్లు తగ్గిపోతాయి కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. మనశ్శాంతిని పొంది వచ్చేయడమే తప్పించి అక్కడ ఉన్నంతసేపు ఆహా ఊహా అనడం చాలా బాగుందనడం. సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ఇల్లు కూడా అక్కడికే వస్తుంది. సెల్ ఫోన్ లేనప్పుడు ఇంకొంచెం పర్వాలేదు. ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చిందో మీరు ఏదీ మర్చిపోలేరు. అస్తమాను ఆ మెసేజ్‌లు, అస్తమాను దాంట్లో చూసుకోవడం. తర్వాత ఇంకా రికార్డు అందులో మన ఇల్లంతా కనపడుతూ ఉంటుంది. దాంట్లోనే అన్నీ చూసేసుకోవడం. అక్కడి నుంచి ఆర్డర్‌లు వేయడం. ఇంకా ఎక్కడున్నామండి? ఇంటి దగ్గరే ఉన్నాము. శరీరం ఒక్కటే యాత్ర తిరిగొచ్చేసింది. మొత్తం బ్రెయిన్ అంతా ఇంటి దగ్గరే ఉంటుంది. నేనైతే ఒక సలహా ఏంటంటే, యాత్రకెళ్తే నువ్వు సెల్ ఫోన్ అసలు పట్టుకెళ్ళొద్దు అంటాను. అయ్యబాబోయ్! ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోతారండి? అసలు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఎలాగా? ఒక సెక్యూరిటీ అని మీరనుకుంటే, మరి పూర్వం వాళ్ళందరూ ఏమీ లేకుండా యాత్ర చేయలేదండి. ఒక 5, 6 ఏళ్ళు, 10 ఏళ్ల నుంచి వచ్చింది సెల్ ఫోన్. అది లేకుండా ఎంతోమంది మహాత్ములున్నారు. డీప్ అడవుల్లో ఎంతోమందున్నారు. సెల్ టవర్ లేకుండా బోలెడు యాత్రలున్నాయసల. లాగదు అస్సల. మరేం జేస్తున్నారు ఆ టైంలో? జెప్పేస్తున్నారు కదా! సెల్ లాగదు. మాట్లాడేస్తే ఇప్పుడే మాట్లాడేసేయి అని చెప్పేస్తున్నారు గదా! కానీ మనుషులు చాలా కష్టమండి. ఏ ప్లేస్‌కి ఎందుకు వెళ్తున్నామో తెలిస్తే అక్కడితోటి మనము దాని నుంచి రిసీవ్ చేసుకోవాల్సింది కరెక్ట్‌గా రిసీవ్ చేసుకుంటాం. ఓకే. అంతవరకు చెప్దాము. తర్వాత నామధారకుడు ఆహ్, మళ్ళీ ఇందులోకి వచ్చి మళ్ళీ ఆయనకి చెప్పేదంతా ఉంటుంది. అది తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.